మాణిక్య వీణాముకులాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలచ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. ఓం ఐం వాగ్వాదిన్యై స్వాహ. మనకి పుట్టుమచ్చలు ఎవరికి ఎక్కడ ఉంటాయి, ఏ స్థానాల్లో ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి స్త్రీ పురుషులకు అనేటటువంటి దానికి మీద ఈ యొక్క తర్వాత 12 రాశుల వారిపైన ఈ పుట్టుమచ్చల ప్రభావం ఏ విధంగా ఉంటుందో ప్రొఫెసర్ డాక్టర్ మొలపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా పురుషులందరికీ కూడా పురుష అంగం పైన కనుక పుట్టుమచ్చలు ఉన్నట్లయితే అదృష్టమా లేకపోతే ఈ యొక్క దురదృష్టమా అనేటటువంటిది చాలా మందికి తెలియనటువంటి అంశం. అది మరి పుట్టుమచ్చ లింగం పైన ఉన్నటువంటి ఇంచుమించు చాలా మంది వరకు కూడా ఎంత డబ్బు బాగా సంపాదించినప్పటికీ కూడా మరి వీళ్ళందరికీ కూడా ధన నష్టము అనేటటువంటిది ఏదో ఒక దశలో జరుగుతుంటుంది. అలాగే స్త్రీలకి ఈ యొక్క పెదవులపై పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు అదృష్ట జాతకులు అవుతారు. వారిని మంచి సౌందర్య రాశులు అవడమే కాకుండా మంచి ఉద్యోగము, గొప్ప ఇంటి సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు వివాహం చేసుకుంటూ ఉంటారు. అలాగే కడుపు పైన పుట్టుమచ్చ ఉన్నటువంటి పురుషుడికి ఆకలి ఎక్కువ. అందువలన వీళ్ళకి ఆకలి జీర్ణము అనేటటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాగే ధనాన్ని బాగా సంపాదిస్తారు. స్త్రీలకి నడుము పైన పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు మంచి రసికత్వం కలిగి ఉంటారు, కోమల స్వభావం కలిగి ఉంటారు, మంచి ధనవంతులు ఉంటారు. అలాగే ఈ 2 కనుబొమ్మల మధ్య స్త్రీ పురుషులిద్దరికి కూడా పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు తీక్ష్ణ దృష్టి కలిగి ఉంటారు. అవతల వాళ్ళు ఎవరైనా సరే అటువంటి వాళ్ళని అంచనా వేసుకోగలుగుతారు, కీర్తిమంతులు ఉంటారు. అలాగే ఈ యొక్క ఉంగరము వేలు ఇదిగో ఇక్కడ దీనికి కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే జీర్ణకోశ వ్యాధులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఈ చిటికిన వేల పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార దక్షత కలిగి ఏ వ్యాపారాన్నైనా సరే చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇదిగో ఈ చూపుడు వేలు మీద దృష్టి వేలు ఉన్నటువంటి వాళ్ళు ఇతరుల యొక్క దోషాలని ఈజీగా గ్రహిస్తారు అండ్ కమాండింగ్ పవర్ అనేటటువంటి దానికి ఎక్కువగా. ఇదిగో ఇది శనివేలు. ఈ వేలు మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ కష్టపడేటటువంటి స్వభావం కలిగి ఉంటారు. పాదాల మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు తిరుగుడు చక్రాలు ఉన్నటువంటి వాళ్ళు, మా అరికాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా గొప్ప ధనవంతులు అవుతారు. అలాగే ఎడమ తొడ పైన ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మగసిరిగిని కలిగి ఉంటారు. అలాగే స్త్రీలకు కూడా తొడల పైన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మంచి సంపాదనా పరులు అవుతారు. అలాగే ఈ యొక్క శిరస్సు మీద స్కల్ మీద మనకి పుట్టుమచ్చ ఉన్నటువంటి వాడు మంచి సుడులు ఉంటాయి. 2-3 వివాహాలు అవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇకపోతే భుజము మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళకి మగవాళ్ళకి కుడి భుజము, ఆడవాళ్ళకి ఎడమ భుజం అనమాట. ఇటువంటి వాళ్ళకి అందరికీ కూడా మనకి ఏమవుతుందంటే చక్కగా భుజబలం కలిగి ఎక్కువ కష్టపడి ఎక్కువ సంపాదించడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు. అలాగే ఈ దీనిపైన పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మంచి తీక్ష్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారు. అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో వీళ్ళు మంచిగా సక్సెస్ ఉంటారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రాణించాలి అని అనుకునేటటువంటి వాళ్ళకి చంకల్లో పుట్టుమచ్చ ఉండాలి. అలాగే డాక్టర్లుగా మరి ఇటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు అవ్వాలి అని అంటే కనుక మంచి కీర్తి ప్రతిష్టలు రావాలి అంటే మోచేతుల పైన, మోకాళ్ళ పైన. అలాగే మనకి ఇక్కడ కాయలాగా ఉంటుంది పుట్టుమచ్చ, కాయలాగా మంచి వ్యాపార దక్షత కలిగి మంచి బిజినెస్ మ్యాన్లుగా మంచిగా మారడానికి అవకాశం ఉంది. ఆ విధంగా ఈ యొక్క లెగ్స్, మోకాల క్రింద ఉన్నటువంటి కాళ్ళ పైన పుట్టుమచ్చ, మనం మోకాళ్ళ మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు చాలా మెకానికల్ ఇంజనీర్స్ గా, తర్వాత చక్కగా ఈ యొక్క ఇండస్ట్రీస్, ఐరన్ సంబంధమైనటువంటి ఇండస్ట్రీస్ నడపడానికి మంచి దక్షత కలిగి ఉంటారు. అలా మనకి ఈ యొక్క పుట్టుమచ్చలు అనేటటువంటివి మనం ఏమనుకుంటాం అంటే బ్లడ్ క్లాట్ అయ్యి ఇవన్నీ ఏర్పడ్డాయేమో అనేటటువంటి వాదన మనకి
బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు అంటూ ఉంటారు, కానీ అవన్నీ ఏం కాదు. పుట్టుమచ్చలు అనేటటువంటి వాళ్ళు పుడతారు, అవి మారిపోతాయి, మోల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కూడా. ఇప్పుడు నాకు చిన్నప్పుడు ఇక్కడ చెస్ట్ మీద ఉండేది పుట్టుమచ్చు, అది మాయమైపోయింది. అలాగే చేతికి ఇక్కడ మధ్యలో ఉండేది నాకు పుట్టుమచ్చ, అది ఇప్పుడు పోయింది. అంటే మార్పు వస్తూ ఉంటుంది అనమాట. సో నా 10th క్లాస్ సర్టిఫికేట్స్ మీద ఇక్కడే ఉంటుంది. సో ఈ విధంగా మనకి పుట్టుమచ్చలు అనేటటువంటివి మీకు అదృష్టం వచ్చేటప్పుడు బాగా పెరుగుతూ ఉంటాయి, అలాగే దురదృష్టం వచ్చేటప్పుడు కొన్ని మాయమైపోతూ ఉంటాయి, కొన్ని కొత్తగా పుడుతూ ఉంటాయి. అందువల్ల మనము ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు తీవ్ర కోపులే, వాళ్ళు దురుసు స్వభావంతో ఉంటారు. నాలుక మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు ఏదంటే అది జరుగుతుంది అంటారు. అలాగే ఈ యొక్క పెదవుల పైన, అంటే ఈ లిప్స్ పైన పుట్టుమచ్చలు ఉన్నటువంటి వాళ్ళు మోస్ట్ రొమాంటిక్ గా వీళ్ళు తయారవుతారు అన్నమాట. అలాగే ఈ యొక్క ఈ ప్లేస్ లో కనుక ఈ కళ్ళ క్రింద ఉన్నటువంటి వాళ్ళు వెగబాన్స్ గా మారడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకి ఈ పుట్టుమచ్చల శాస్త్రం అనేటటువంటిది పూర్వకాలం నుంచి వస్తుంది. దీని యొక్క స్వభావంతోనే మనకి ఈ వీటి యొక్క ప్లేస్మెంట్స్ ని బట్టే మనకి మన ద్వాదశ రాశుల వారి పైన ప్రభావం ఉంటుంది. డాక్టర్స్ గా చదువుకున్నటువంటి వాళ్ళు చాలా మంది నా స్టూడెంట్స్ మరి ఈ యొక్క హస్తరేఖలు చూసి చెప్పండి సార్, పుట్టుమచ్చలు చూసి చెప్పండి సార్ అని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాట్ సింప్లీ బేసింగ్ ఆన్ ద హోరోస్కోప్. కాబట్టి మోడర్న్ సైన్స్ ని ఏన్షియంట్ సైన్స్ ని బ్లెండ్ చేసి మేము ఆధునిక మోడర్న్ సైన్స్ బ్లెండ్ చేసి చెప్తాము. కాబట్టి మీకు ఎవరికైనా సరే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో మేము ఈ యొక్క రాశి ఫలాలను చెప్తున్నాం. దాని ద్వారా మీరు పూర్తి జాతకం తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు మమ్మల్ని. మన పుట్టుమచ్చల శాస్త్ర ప్రకారము ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా ఇంచుమించుగా మర్మాంగాల పైన పుట్టుమచ్చలు ఉంటాయి, వాళ్ళ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అది మా ఏంటంటే జెంటల్ ఆర్గన్స్ మీద ఎక్కువ పుట్టుమచ్చలు అనేటటువంటి జరుగుతాయి. అయితే ఈ యొక్క మర్మాంగం పైన పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు ధనవంతులు అవుతారు, కానీ ఆ ధనమంతా కూడా స్త్రీ మూలకంగా వీళ్ళు పాడు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఈ యొక్క స్త్రీలు అవుతారు కొంతమంది అందులో. అందువలన వాళ్ళ వచ్చేటటువంటి డబ్బు వాళ్ళకి ఖర్చు పెట్టడము, అనవసరంగా పాడు చేయడము అనేటటువంటివి జరుగుతాయి. మనం చాలా మంది వింటూ ఉంటాము, ఏమంటే ఇదిగో ఫలానా సినిమా హీరో వీళ్ళకి ఆ హీరోయిన్ గిల్లు రాసి ఇచ్చాడు, లేకపోతే ఫలానా వాళ్ళకి ఇచ్చేసాడు, ఇదంతా అదే కేటగిరీ అనమాట. కాబట్టి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ కుడి తొడ పైన పుట్టుమచ్చ ఉండాలి. అటువంటి వాళ్ళు ఈ అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళందరికీ కూడా మానసిక అశాంతి అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది ఈ కాలంలో. అలాగే కెమెరాలు, ఎలక్ట్రానిక్స్, ల్యాప్టాప్లు, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్స్ రిపేర్లింగ్, సర్వీసెస్ అండ్ సేల్స్ వాళ్ళు బాగా డెవలప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఫారెస్ట్ ఆఫీసర్స్ గా తర్వాత వీళ్ళు చక్కగా ఇందులో కన్సర్వేటర్ గా ఇట్లాంటి ఉద్యోగాల్లోకి వీళ్ళు సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్, కేంద్ర ప్రభుత్వ సర్వీసులు, తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా సెలెక్ట్ అవ్వాలంటే ఈ వృషభ రాశి వారు అయ్యండి మనము అధికారి పాదం కింద పుట్టుమచ్చ ఉండాలి. ఈ రకంగా ఉన్నటువంటి వాళ్ళు గ్యారంటీగా వీళ్ళు సాధించడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మర్మాంగం పైన, పురుషాంగం పైన కేవలం ఒక పుట్టుమచ్చ కాదు, 5-6 పుట్టుమచ్చలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా మనకి విపరీతమైనటువంటి జారత్వాన్ని కలిగి ఉండి వీరు ఎంతో డబ్బుని ఆర్జిస్తారు. అదేవిధంగా అంతే విధంగా ఈ జారత్వానికి వీళ్ళు ఖర్చు పెట్టడం అనేటటువంటిది జరుగుతుంటుంది. ఇకపోతే ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికీ కూడా ధనాన్ని ఎక్కువ ఈ సమయంలో మనం బాగా సంపాదించడం, ఈ 2026 సంవత్సరంలో బాగా సంపాదించడం అనేటటువంటిది ఉంటుందన్నమాట. అలాగే ఈ యొక్క మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ గా ఉంటారండి చాలా మంది, మెడికల్ రిప్రజెంటేటివ్స్ అనే వాళ్ళు ఈ బయట మార్కెటింగ్ లో కమర్షియల్ ఆస్పెక్ట్స్ తీస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఎడమ పిరుదు పైన పుట్టుమచ్చ ఉండాలి. ఈ యొక్క వృషభ రాశి వారికి వీళ్ళందరికీ కూడా మీకు అత్యంత మార్కెటింగ్ స్కిల్స్ ఉంటాయి. ఆ విధంగా ఎక్కువ బిజినెస్ తీసుకొస్తారు. మటన్ బిజినెస్ లు, చికెన్ బిజినెస్ లు, ఆ తర్వాత పబ్స్, రెస్టారెంట్స్,
హాస్టల్స్ ఇలాంటి నడిపేటటువంటి వాళ్ళందరి పరిస్థితి కూడా బాగానే ఉంటుంది. వ్యవసాయదారులు, రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా బాగా సంపాదించడము అనేటటువంటిది బాగా చేస్తారు. అండ్ కుడి కాలి యొక్క చిటికిన వేలు దగ్గర ఈ పుట్టుమచ్చ అనేటటువంటిది ఉండాలన్నమాట. కాబట్టి ఈ రకంగా ఈ మొత్తం మీద ఈ యొక్క వృషభ రాశి వాళ్ళందరూ కూడా 2026 సంవత్సరంలో బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే పరిహారాలు కొన్ని చేసుకోవాల్సినటువంటి అవసరాలు అధికంగా మనకి కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే చక్కగా మనము గుమ్మడికాయని తీసుకుంటామండి, బూడిద గుమ్మడికాయని. ఆ గుమ్మడికాయని ఇలాగ కట్ చేసేసి ఆ గుమ్మడికాయలో కూష్మాండ దీపం అని అంటాము. దాంట్లో చక్కగా వేప నూనెని పోసి లేదా నువ్వుల నూనెని పోసి అఖండ దీపారాధన పెట్టి మనకు శర్మశాల్వేశ్వరుడు కానీ మహాకాళేశ్వరుడి దగ్గర మహాబలేశ్వరుడు గోకర్ణ అలాగా ఏ దేవుడైనా సరే ఆ యొక్క పరమేశ్వరుని యొక్క పటాన్ని పెట్టి చక్కగా మనము ఈ యొక్క ఆ సీజన్ లో దొరికేటటువంటి పుష్పాలతో అలాగే చక్కటి ఆకుపచ్చ రంగు పళ్ళు అంటే జామకాయ ఇలాంటివన్నీ కూడా పసుపు వర్ణం వచ్చినా పర్వాలేదు, జామ పళ్ళు ఇలాంటివి అటువంటి పళ్ళను పెట్టి నివేదన పాయసానాన్ని పెట్టి చక్కగా నివేదన చేసి మనం 11 మంది పేద ప్రజలకి మీరందరూ కూడా భోజనం పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఈ అనాథలకి తర్వాత పేదవారికి వికలాంగులకి తర్వాత మీరు ఈ యొక్క సాధువులకి మీరు ఈ విధంగా చేసుకోవడం ద్వారా అద్భుతంగా ఈ 2026 సంవత్సరంలో బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.